నిజామాబాద్ జిల్లాలోని అతి పవిత్రమైనటువంటి ఆలయం శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయానికి మనం రావడం జరిగింది. సో శ్రావణ మాసం మొదటి రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి ఇందూరు ప్రజలు చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది. సో ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకున్న దాంతోపాటు శివపార్వతులకు మనం పూజాది కార్యక్రమాలు చేయడం వల్ల ఎలాంటి విశిష్ట ఫలితాలు వస్తాయనే దాని గురించి మనతో మాట్లాడడానికి ఆలయ ధర్మకర్త కిషన్ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీమాత నమః. సో ఆలయానికి చాలామంది వివిధ గ్రామాల నుంచి వస్తూ ఉన్నారు, నిజామాబాద్ నలుమూలల నుంచి వస్తున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో శ్రావణ మాసం మొదటి రోజున ఇంత పెద్ద మొత్తంలో భక్తులు రావడం అనేది ఎట్లుంది? ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? చాలా చుట్టుపక్కల నుంచి, అక్కడ నుంచి, నిజామాబాద్ టౌన్ నుంచి, పక్క విలేజ్ల నుంచి చాలా మంది అమ్మవారు పిలిపించుకుంటుంది. అంతే అంతే. ఓకే. సో ఈ శ్రావణ మాసంలో శివపార్వతులకు మనం పూజలు చేయడం వల్ల ఎట్లాంటి ఫలితాలు ఉంటాయనే దాని గురించి? అంత ఫలితాలు అంటే అది మనకు అంతా ఎక్కువ తెలియదు. పంతులకు అడిగితే ఇక మనకు వాళ్ళకి తెలుస్తుంది, మనకంతా ఏం తెలియదు ఎక్కువ. తెలియని దాని గురించి మనం చెప్పుకోవడం బాగుండదు. దాంతోపాటు ఇక్కడ ఏకబిల్వ పత్రి ఉంది అని చెప్పేసి మనము ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడినాం. సో స్వామివారికి ఎలా అర్చించాలి, దానికి ఏమైనా ఎట్లా ఉంటుంది అనే దాని గురించి అంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం వేరే వేరే టెంపుల్లో ఎట్లుంటుందంటే కాళ్ళు లింగానికి అభిషేకం చేస్తారు. మా దగ్గర మరకత లింగానికి ప్లస్ శివపార్వతులు, శివుడు పార్వతికి కూడా భక్తులచే అభిషేకాలు జరపబడు. ప్రతి మళ్ళీ ఏకబిల్వం భక్తులకు ఏకబిల్వం కూడా ఇవ్వబడదు. అది ఏకబిల్వం అనేది మన నిజామాబాద్లో చాలా తక్కువ. మా దగ్గర ఒక 200 చెట్లు ఉన్నాయి. భక్తుల సేవ కొరకు, ఇది వాళ్ళ తృప్తి కొరకు, వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది. ప్రజలకు ఏంటిదంటే మీరు ఎక్కడ పోయే అవసరం లేదు, నిజామాబాద్ పెద్దమ్మ తల్లి దేవాలయంలోకి వచ్చి మరకత శివలింగానికి శివపార్వతులకు అభిషేకం చేసుకుంటే వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది. శివుడికి పార్వతికి ఏకబిల్వం కూడా ఉచితంగా ఇవ్వబడదు. కానీ ఈ ఏకబిల్వం అనేది మేము బయటకి ఇవ్వలేము, మా టెంపుల్ మట్టుకే ఇస్తాం. దాంతోపాటు ఈ శ్రావణ మాసంలో అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. తరతరాలుగా మన పూర్వీకుల నుంచి మనకి ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. సో ఎవరైనా అన్నదానం చేసేవాళ్ళు లేకపోతే ఎలా సంప్రదించవచ్చు మిమ్మల్ని అనే దాని గురించి? అన్నదానం ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు నడుస్తాయి కదా, ఎవరైనా పేమెంట్ ఇస్తా అంటే అక్కడ మేము సామాన్ ఎక్కడ ఇస్తాం, వాళ్ళకు డబ్బులు ఇప్పించేసేస్తాం, భక్తులచే ఇప్పించేసేస్తాం. మరి ఒకటి ఏంటిదంటే ఇప్పుడు ఈ శివపార్వతులకు కూడా అభిషేకం చేయించుకుంటారు కదా, వాళ్ళకు కూడా అన్నది ఏమన్నా అంటే వాళ్ళకి తోచిన బియ్యము అవి సామాగ్రి అంటే అట్లా ఇచ్చి అది ఆలోచనలు ఉన్నది అన్నమాట. సో మన సిగ్నేచర్ ఛానల్ తరఫున మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది, మంచి ఆదరణ వచ్చింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో ఎట్లా అనిపిస్తా ఉంది? 100కి 100%. అంతేనా? 100కి 100% మేము చేయలేకపోతున్నాం. అంతేనా? అంటే ప్రతి మాసంలో శ్రావణ మాసంలో స్వామివారికి చాలా విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఈసారి మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? ఈ మాసంలో ఏమైనా సోమవారాల్లో ఎట్లయితే అన్నప్రసాదం మీరు ప్రతి శుక్రవారం మీరు ఎట్లయితే పెడతా ఉన్నారో అట్లా ఏమైనా పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక లాస్ట్ మండే రోజు అని అనుకున్నాం, లాస్ట్ మండే రోజు అని అనుకున్నాం. ఒకరోజు అన్నప్రసాదం కార్యక్రమం శివపార్వతులు నైవేద్యం అనుకుంటున్నాం. సో దాంతోపాటు ఇదే మాసంలో నాగుల పంచమి కూడా మనకి కలిసి వస్తుంది. సో ప్రతి ఇయర్ ఇక్కడ మనకి ఇందూరు నలుమూలల నుంచి చాలా మంది మహిళా మనులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. నాగమ్మ తల్లి ఉంది అని చెప్పేసి మనం సంతాన నాగమ్మ తల్లి. సో ఎప్పుడు ఎట్లా ఉంటుందండి, ఎట్లా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు దాని గురించి? ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి నాగమ్మ తల్లికి అభిషేకాలు స్టార్ట్ అయిపోతాయి, అలంకరణలు స్టార్ట్ అయిపోతాయి. అయిపోయినాక ఏమైపోయింటే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు నాగమ్మ తల్లికి అందరూ ఈ పుట్ట మీద పాలు పోస్తూ ఉంటారు. అది అరేంజ్మెంట్ చేసేసేస్తుంది. ఓకే. సో ఆ రోజు ఏమైనా అన్నప్రసాదం అంటే ఆ రోజు ఎట్లా అంటే ఈ సాధారణంగా మనడు ఈ కటింగ్ వేయరు అన్నట్టు, 1 day బిఫోర్ వేసుకోవాలి. ఆకుకూరలు అవి చేస్తారు. అది ఎందుకంటే ఇంట్లోనే కాబట్టి ఇంట్లోనే నైవేద్యం లాగా ఇంట్లోనే తింటారు, బయట తినరు జనం, భక్తులు కూడా ఎక్కువ మటుకు. ఎందుకంటే వాళ్ళు కొందరు ఇళ్ళకి వెళ్తారు ఆనాడు. కళ్ళుగడు కూడా ఒక విశిష్ట, కళ్ళుగడు వాళ్ళ అక్కాయిలు వస్తారు, అది ఉంటుంది, వాళ్ళు అదే బిజీలో ఉంటారు అట్లా. సో ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుండే, ఈ ఇయర్ మీరు అంటే భక్తుల కోసం చాలా ఎక్కువ మొత్తంలో ఫ్లోటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంచిగా ఫేమస్ అయింది మనకి టెంపుల్ కూడా. దాంతోపాటు ఆ సంతాన నాగమ్మ తల్లి దగ్గరికి వచ్చి దర్శించుకుంటే సంతానం కలుగుతుంది అనే ఒక చరిత్ర మనకి ఉంది. సో ఎట్లా అరేంజ్మెంట్ చేస్తా ఉన్నారు? అరేంజ్మెంట్ అయితే మంచిగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. మీ ఛానల్ చేయంగా కూడా ఇంకా ఎక్కువ వస్తారని అనుకుంటున్నాం. అంతా మీ ఛానల్ ద్వారా అదే అనుకుంటున్నాం. అట్లా చాలా అంటే మంచిగా
పబ్లిక్ సౌకర్యాలు అవి ఇవి అంతా అడ్జస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఎవ్రీ ఫ్రైడే మీరు చాలా మంచిగా అన్నప్రసాదం మీరు వితరణ చేస్తూ ఉన్నారు. నార్మల్గా మీకున్న అంచనా ప్రకారం అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది? నిజామాబాద్తో పాటు వేరే జిల్లాల నుంచి వస్తున్నారా? వేరే వస్తారు, పక్క చుట్టుపక్కల నుంచి వస్తారు. కొందరు హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. కొందరు యూఎస్సీ నుంచి కూడా ఫోన్ వీడియో కాల్ అది అమ్మవారి దర్శించుకునేందుకు భక్తులు కూడా వాళ్ళు మొక్కులు చేసులు అవి ఉంటాయి కదా. కానీ చాలా ఎక్కడి నుంచో వస్తారు. మనం అడిగాం కదా అట్లా. అవును, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎందుకు అడుగుతున్నామని అంటారు. అవును. అట్లా